జున్నుగాడికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే చేపిస్తున్నాం. ఫస్ట్ టైం ఇది. యాటిట్యూడా స్ట్రైట్ చూడు, స్ట్రైట్ చూడు. వెరీ గుడ్. ఫైనల్ గా అయితే జున్నుగాడికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే తీసేయడం అయిపోయింది. ఇప్పుడైతే పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్తున్నాం. ఏంటి ఇవాళ నాకు ఇంకా ఒక కౌంటర్ కూడా పడలేదు. ఊగిపోతున్నాడు తాగినోళ్ళగా. మందు బాబులం మేము, మందు బాబులం. ఎలా చెప్పమంది అలాగే చెప్తున్నాను ఫ్రెండ్స్. తప్పైతే మళ్ళీ మధ్యాహ్నం భోజనం పెట్టదు. అందుకు మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సారీ. పెళ్ళైన మగవాళ్ళు చేసే పని ఇదే ఫ్రెండ్స్. ధన్యవాదాలు. మగవాళ్ళు మంచి మనుషులు. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్య శివరం వ్లాగ్స్. పడుకుని పోతున్నాడు వీడు. హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు. ఇటు ఇటు చూడు, హాయ్ చెప్పు. ఇవాళ స్పెషల్ ఏంటంటే యాక్చువల్గా మా కార్ అయితే ఒడిశా నుంచి నిజామాబాద్ వచ్చేసింది. అంటే 3 స్టేట్స్ దాటుకుని బాగా వచ్చిందనమాట. ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే జున్నుగాడికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే చేపిస్తున్నాం. ఫస్ట్ టైం ఇది. ఫస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇది. అండ్ అంటే పాస్పోర్ట్ చేయించడానికి అనమాట. ఇచ్చుడు, హాయ్ చెప్పు. యాటిట్యూడా సో అది అందుకే బ్లాగ్ అయితే స్టార్ట్ చేయాలని అనిపించింది. సో కంటిన్యూ చేసేద్దాం. నాతో పాటు మీరు కూడా స్టూడియోకి అయితే వచ్చేయండి. ఇప్పుడైతే ఇక్కడ మనకు కూడా ఏం పెద్దగా ఐడియా లేదు కాబట్టి ఎక్కడ ఉంటుందో వెతుక్కుంటే ఇంతక నుంచి వస్తున్నాం. ఇప్పుడు చూడాలి కదా. వా ఫస్ట్ టైం కదా ఇక్కడికి. అయ్యో అనవసరంగా టీ షర్ట్ అది తీసుకొని వచ్చాం ఏదో అబ్బాయి లాగా. ఎందుకు ఒక హీరోయిన్ కి ఏదో టచ్ అప్లు ఇస్తున్నట్టు చేస్తున్నారు మీరు. జున్ను స్మైల్. వదిలే వదిలే. స్ట్రైట్ చూడు, స్ట్రైట్ చూడు. వెరీ గుడ్. దీంట్లో చూపించు ఒకసారి చూపించు. ఏ జున్నుగాడు ఫస్ట్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎలా తీశారు? ఒక్క చక్ ఎలాగా చెప్పు. ఎవరిలు వావ్. ఏది 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 ఫైనల్ గా అయితే జున్నుగాడికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే తీసేయడం అయిపోయింది. ఇప్పుడైతే పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత అక్కడ లోపటైతే తీయలేం కదా. కాకపోతే ఏంటంటే బయట కూడా ఎండ బాగా ఉంది కాబట్టి ఎంత టైం అవుతుందో తెలీదు. చూడాలి. ఎండ అయితే మాత్రం మామూలుగా లేదు. రోజు ఇంట్లో ఉంటే తెలియట్లేదు కానీ ఈ టైంలో రావడం అంటే కొంచెం కష్టమే. అలానే ఎండంతా తగ్గిపోయిన తర్వాత వస్తామంటే అవ్వదు కదా. ఏంటి ఇవాళ నాకు ఇంకా ఒక కౌంటర్ కూడా పడలేదు. అడిగి మరి వేయించుకునేట్టు ఉంటుంది. వద్దు పాస్పోర్ట్ ఆఫీస్ ఇరిటేషన్ కోసం నా బ్రెయిన్ లో. ఓకే ఓకే, మీరు అదే తింటూ ఉండండి. వద్దు చేయకండి. ఇదేదో డాన్ లా ఫీల్ అవుతున్నాడు. అట్లుంటది మనతోని. తెలిసి మన కార్లో కూర్చుంటాడు సోఫాలో లాగా నా ఊళ్ళో కూర్చున్నాడు కదా. కార్ అలా వెళ్ళిపోతే పర్వాలేదు కానీ ఎక్కువ ఇలా సిగ్నల్స్లో ఆగితేనే ఉన్న టైం ఇక్కడ అయిపోతుంది అన్నట్టుంది. ఎంత త్వరగా వెళ్ళి ఎంత త్వరగా కంప్లీట్ చేసుకుని వస్తే బెటర్. నేను కళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నాను. మీరు ఎండలో వెళ్ళి పెట్టినట్టు పెట్టారు. సూర్యుడు కొంచెం సైడ్కి వెళ్ళమని ఫోన్ చేయి. అదే సన్ కి కొంచెం సైడ్కి వెళ్ళమని ఫోన్ చేయాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏదన్నా కావాలన్నా, ఏదో అట్టయ్యనన్నో, ఇడ్లీ కావాలన్నో. నేను అక్కడ బాగోదు డీసెంట్ గా ఉండాలని చెప్పేసి హెయిర్ అంతా పైకి పెట్టేశాను. ఎలా పెట్టినా నువ్వు డీసెంట్ కాదని అందరికి తెలిసిపోతుంది.
అది కాదు, ఏదో మరి ఎలా బాగాలేదు, అప్పుడైనా చెప్పాల్సింది. ఓకే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళాక కలుస్తాం. ఎందుకంటే సిగ్నల్లో కొంచెం బోర్ అయ్యిందని చెప్పేసి 1 minute వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేద్దాం కదా. వీడు మాట్లాడట, మౌనంగానే ఎదగమని మొక్క వీడికి చెప్పిందంట. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. నువ్వు సాంగ్ లో మొక్కలు తెచ్చి ఇక్కడ పెట్టేస్తే మీ వ్యూవర్స్ కి అర్థం కాకపోయినా మాకు అర్థమైపోతుంది. వీడు కూర్చొని పడుకొని పోతున్నాడు, లేక ఏయ్ బాబు లేవ్. అదే ఏంటంటే అల్లగా ఉంది అనుకున్నాను. చూడు అందుకే ఇంతకు నుంచి గ్లాసెస్ తీయట్లేదు అంటే అందులో అలా కవర్ అయిపోతున్నాడు, ఊగిపోతున్నాడు తాగినోళ్ళగా. మందు బాబులం మేము మందు బాబులం. ఓకే, ఏంటో ఇవాళ ఈ టీషర్ట్ గా బొట్టు పడేస్తుంది కదా, అబ్బాయిలాగా ఉంది నిజంగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చాం అనమాట. లోపల ఉండలేకపోయాం, బయట ఉండలేకపోయాం. మేము వెళ్ళిన టైంకి కరెక్ట్గా నిన్నటి నుంచి ఏసీ పనిచేయట్లేదు అట్లా. అక్కడ ఏసీ కాదు కదా, ఫ్యాన్ అక్కడ ఏం లేదు. కానీ అమ్మో, ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఎంత టార్చర్లా కనిపించిందో అక్కడికి వెళ్ళిన తర్వాత అంతకన్నా అనిపించింది. ఆ దెబ్బకి కొంచెం తగ్గాలని అంటే కడుపులో చల్లగా ఏదైనా పడాల్సిందే. జున్నుకి ఇస్తే జున్నుకు మాత్రం వద్దట. ఇలా మొత్తం అంతా చెట్లుంటే చెట్ల లోపటి నుంచి వెళ్తే ఎంత బాగున్నావు కదా. ఆ ఊహ ఎంత బాగుందో. అడవిలోకి వెళ్ళిపోవచ్చు, చెట్లుంటే చుట్టూ. అట్టు లేదు, ఆమ్లెట్ లేదు. పర్లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఏమవుతుందో తెలుసా? వీడియో అంటే ఏంటి? వీడియో చెప్పు. ఇచ్చుడు ఇందాక ఇలాగా ఆన్ చేసేటప్పుడు ఏదైనా చెప్పాలి, అలా బొమ్మలా ఉండిపోవడం కాదు. నేనేమంటానంటే సరిపోయింది ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్పెక్టేషన్స్. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్స్. నేను ఎందుకో కళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నాను. ఒకసారి ఇందాక పొగిడింది ఏదో ఇప్పుడు ఒకసారి పొగిడియండి ప్లీజ్. అదే నీకు ఎక్కువ అతి తెలివితేటలు ఎక్కువ, అలా కాదు, ఎక్కువ తెలివితేటలు దేవుడు ఇచ్చాడు, ఎక్కువ ఇచ్చేసాడు దేవుడు. ఎలా చెప్పమంది అలాగే చెప్తున్నాను ఫ్రెండ్స్. తప్పైతే మళ్ళీ మధ్యాహ్నం భోజనం పెట్టదు. అందుకు మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అంటే నేను పెట్టకపోయినా సరే ఊరుకోరు ఫ్రెండ్స్. రెస్టారెంట్కి వెళ్ళైనా సరే లేకపోతే ఆర్డర్ ఇచ్చేసైనా తెప్పించుకొని తింటారు. సో అందుకని చెప్పేసి భారతదేశంలో 60 మంది మగవాళ్ళు పెళ్ళైన మగవాళ్ళు చేసే పని ఇదే ఫ్రెండ్స్. ధన్యవాదాలు. మగవాళ్ళు మంచి మనుషులు. థ్యాంక్ యూ. నా కోసం కార్డోర్ ఓపెన్ అది చేస్తున్నారు పెట్టు. అందుకే చిన్నగాడు ఫుల్గా వాళ్ళ బావతో బిజీగా ఆడేసుకుంటున్నాడు. మరి బ్రేక్ మనం చెప్పినప్పుడు నొక్కదురా, తనకు నచ్చినప్పుడే. అయితే ఇప్పుడు ఏంటి, చిన్నగాడికి నువ్వు బైక్ నేర్పిస్తున్నావా? సూపర్. ఓన్లీ ఆడిని ఎప్పుడు అలాగే తీస్తుంది. యాక్చువల్గా మేము బయటికి వెళ్ళి వచ్చాము. బయటికి వెళ్ళి ఫుల్గా తిరిగి వచ్చేసరికి నేను అలా తీసుకొని ఇంటికి ఒక నిమిషం వచ్చేసరికి ఫుల్గా అలిసిపోయి ఉన్నాం అనమాట. అంటే ఒక దగ్గర కూర్చొని ఉండాలన్నా సరే చాలా బోర్గా, అంటే కొంచెం లేజీగా, చాలా టయర్డ్గా అలా అన్నట్టుగా అయిపోయింది. ఒక్కరోజు ఇలా ఎండలోకి వెళ్ళి వచ్చేసరికి అక్కడ ఎదుర్కొంటా బిల్డింగ్లో నుంచి ఎవరో చూస్తున్నారు ఫ్రెండ్స్. కొంచెం అయితే ఏదో పిచ్చిదాన్ని అనుకుంటారంటో ఇలా నాలో నేను మాట్లాడుకుంటుంటే. సో ఏంటి ఈరోజు నా టైం బాగాలేనట్టుంది. ఎలాగా
కళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నాను. ఇంట్లో ఉంటే కొంచెం ఇదిగా ఉంది, బయటకు వచ్చి ఉంటే ఇలా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మేము ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాం, కానీ జున్నుగాడు చూసారా, అంటే ఇవ్వాలే ఎలాగోలాగ పంతంగానే నా బైక్ నేర్చుకోవాలి అన్న పంతంతో ఉన్నది. అలాగే నేర్చుకోవట్లేదులేండి, తన కాన్సెప్ట్ అది కాదు. తోసే వాళ్ళు ఉన్నారా, నేను తోయించుకున్నాను అంతే. అది చూడండి ఎలా ఎడ్ చేస్తున్నా, చూపిస్తాను. అక్కడ మా స్టెప్స్ పక్కన ఒక చిన్న గ్లాస్ లాగా కనిపిస్తుంది కదా మీకు, ఆ గ్లాస్లోని ఒక మనిషి ఒకలో ఇద్దరు కనిపిస్తున్నారు కదా, అది యాక్చువల్గా వాళ్ళే చూస్తున్నారు అనమాట. కొంచెం అలా ఎవరైనా మనం చూస్తే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. రేపు పావురం వచ్చిందిరా, పావురం. వావ్, మా జున్నుగాడు ఎంత ఫాస్ట్గా వచ్చాడో. సో అయితే ఇప్పుడు నైట్ అయితే అయిపోయిందనమాట. యాక్చువల్గా ఈ రోజంతా బయటకు వెళ్ళాం కదా, వెళ్ళి వచ్చేసరికి మంచి కంటెంట్ అవుద్దని చెప్పేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేసాం కాబట్టి గంట చేయక తప్పదు కాబట్టి ఇలా ఎండింగ్ కోసం అయితే మళ్ళీ బ్లాగ్ అయితే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను అనమాట. మంచి కంటెంట్, ఎందుకంటే ఇవాళ చుట్టాలు అందరూ వచ్చారు కదా, సో వాళ్ళతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేసింది అయితే చూపిద్దామని అనుకున్నాను. ఒక్కొక్కరు ఎలా ఉన్నారో చూపిస్తాను. నేను ఆల్రెడీ అంటే పని మనుషులకు అయితే అయిపోయాను అనుకోండి, వాళ్ళని చూపిస్తాను. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, ఇదన్నమాట పొజిషన్. బయట వాకింగ్ కూడా చేస్తున్నారనమాట. తినేసిన తర్వాత కొంచెం బ్రేక్ టైం అన్నట్టు. సో అది ఇంకా బ్లాగ్ అయితే నేను ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎప్పుడూ చెప్పినట్టుగా మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మెయిన్గా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఈ వీడియోలో ఏం పెట్టాను గురు అని అంటే నాకు క్లారిటీ లేదు, కానీ అంటే పాస్పోర్ట్ ఆఫీస్లో అయితే చేద్దాం వీడియో అని చెప్పేసి అయితే అనుకున్నాను. అట్లీస్ట్ దాని నుంచి బయటకు వచ్చాక అంటే ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేస్తూ ఉంటాం కదా, అక్కడైతే చేద్దాం అనుకున్నాను. కానీ ఆ వేడికి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మా టైం బ్యాడ్కి అక్కడ ఏసీ పనిచేయక, ఫ్యాన్ కూడా లేక ఎలా అయిపోయిందంటే చాలా కష్టంగా అయిపోయిందనమాట. సో అందుకే అక్కడ కూడా నేనేమి బ్లాగ్ కంటిన్యూ చేయలేకపోయాను. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎవరి మటుకు ఇంకో వాళ్ళు ఫుల్గా అంటే తప్పులేండి, ఒడిశా నుంచి 3 స్టేట్స్ మారి ఇప్పుడు ఇక్కడికి వచ్చి కార్లో వచ్చారు. అక్కడి నుంచి అంటే డ్రైవ్ చేసుకుంటూ కొంచెం కష్టమే. అంటే అందులో మళ్ళీ డైరెక్ట్గా కూడా రాలేదండి వీళ్ళు. భద్రాచలం, విజయవాడ, అన్నవరం, అనకాపల్లి మొత్తం అన్ని గుళ్ళు, సింహాచలం అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చారనమాట. సో ఫుల్గా టయర్డ్ అయిపోయి ఉన్నారు. అందుకనే మార్నింగ్ నుంచి వాళ్ళు ఫుల్ రెస్ట్లో ఉన్నారనమాట. నేను రెస్ట్ తీసుకుందాం అనుకుంటూ నా మొహం కొంచెం అలా అయిపోయింది, కానీ నేను ఇంకా తీసుకోవడం స్టార్ట్ చేయలేదు. సో ఇప్పుడు నేను కూడా రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. రెస్ట్ ఏం లేదు, ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి అలాగా పడుకోవాలి. మా జున్నుగాడు కొంచెం పడుకొనిస్తే, సో వాళ్ళ మటుకు వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి బ్లాగ్ అయితే ఎండ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఫేస్ ఏంటో ఎంత చండాలంగా ఉంది. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ బ్లాగ్లో కలుస్తాను. బాయ్. నెక్స్ట్ వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది, చూసేయండి. బాయ్.